నేను సడన్గా చూశాను బాలయ్యబాబు గారి సినిమా సంక్రాంతికి వస్తుంది, 2026 సంక్రాంతికి వస్తుంది. మన తెలుగు ఆడియన్స్నే కాదు, తమిళ ఆడియన్స్ కూడా బాలయ్యబాబు కట్టిపడేస్తున్నారు. 2 సినిమాలు మొత్తం ఓటీటీ షేక్ అయిపోతుంది. అసలు బాలయ్యబాబు గారు సడన్ ఎంట్రీ ఏంటి అసలు సంక్రాంతిలో నాకు అర్థం కావట్లేదు. సో వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోద్ది. సంక్రాంతి అంటే బాలయ్యబాబు, బాలయ్యబాబు అంటే సంక్రాంతి. ప్రతి సంక్రాంతికి మ్యాక్సిమం ప్రతి సంక్రాంతికి బాలయ్యబాబు గారి సినిమా సంక్రాంతికి వస్తుంది. బాలయ్యబాబు సినిమా ఉంటేనే థియేటర్స్లో హడావిడి అన్నీ ఉంటాయి. సో ఖచ్చితంగా బాలయ్యబాబు సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు. ఇది రిపీట్గా మనం చూసింది వీరసింహారెడ్డి విషయంలో, అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో, డాకు మహారాజ్ విషయంలో కూడా. కానీ 2026 సంక్రాంతికి బాలయ్యబాబు గారు రావట్లేదని కొంతమంది బాలయ్యబాబు ఫ్యాన్స్, అలాగే కొంతమంది సినీ అభిమానులు కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. మీరు ఎటువంటి డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయం లేదు. బాలయ్యబాబు గారు ఈసారి కూడా సంక్రాంతికి వస్తున్నారు. రాసి పెట్టుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను విష్ణు. గైస్ కామెంట్ బాక్స్లో జై బాలయ్య అని కామెంట్ చేసేయండి. సో బాలయ్యబాబు గారు సంక్రాంతికి రావట్లేదని కొరత మీలో ఉంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా మంచి ఆనందాన్ని ఇస్తుందని నేను అనుకుంటున్నా. సో దాని గురించి చెప్పాను ఆల్రెడీ. జై బాలయ్య అని కామెంట్లో తెలియజేయండి. అట్లీస్ట్ మనకు ఒక 100 కామెంట్లు అయితే జై బాలయ్య అని రావాలి. సో బాలయ్యబాబు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో అఖండ 2తో బాలయ్యబాబు గారు వస్తున్నారు ఓటీటీలోకి. ఆ డేట్ చెప్పేస్తాను. అలాగే తమిళోళ్ళు ఇష్టంగా, బీభత్సంగా ఇష్టంగా బాలయ్యబాబు గారి సినిమా చూస్తున్నారు. తమిళోళ్ళకి కొంచెం బాలయ్యబాబు గారి మీద కొంచెం భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కదా, ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ లాగా మనం బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మాస్ ఫైట్లు ఇవన్నీ. సో ఈ పరంగా బాలయ్యబాబు గారిని కొంతమంది తమిళ ఫ్యాన్స్ అయితే కొంచెం దూరం పెడతారు. ఓవర్ ఫైట్స్ ఉంటాయి ఇవన్నీ. నేను కొంతమంది నా తమిళ ఫ్రెండ్స్తో వాళ్ళతో మాట్లాడినప్పుడు, కానీ ఈ సినిమాతో వాళ్ళందరికి కూడా ఆన్సర్ ఇచ్చేస్తారు గైస్. బాలయ్యబాబు గారు వింటేజ్ సినిమాలు కానీ కొన్ని చూసుంటే వాళ్ళు బాలయ్యబాబు గారి రేంజ్ని అర్థం చేసుకోలేదు అనుకోవచ్చు. ఆయన భైరవ దీపం కానివ్వండి, ఆదిత్య 369 ఆయన్ని ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడున్న వాళ్ళు కేవలం ఆయన మా సినిమాలు చూసి జడ్జ్ చేస్తుంటారు ఆ తమిళ ఫ్యాన్స్. సో వాళ్ళకి తెలియదులేండి. సో ఇప్పుడు వాళ్ళు తమిళ ఫ్యాన్స్ కూడా దగ్గర అవుతున్నారు. సో ఆ పాయింట్ చెప్తే మీరు షాక్ అయిపోతారు. మా ఫ్రెండ్ కాల్ చేసి మొత్తం తమిళనాడులో, మొత్తం మావుడు తమిళనాడులో జాబ్ చేస్తాడు, మొత్తం తమిళనాడు మొత్తం ట్రెండింగ్ బాలయ్యబాబు. ఒకప్పుడు బాలయ్యబాబు గారిని కొంచెం అటు ఇటుగా ఆదరించేవాళ్ళు, ఇప్పుడు బేవచ్చంగా ఆదరిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన సినిమా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందన్నాడు. వెంటనే చెక్ చేస్తే నిజంగానే ట్రెండింగ్లో ఉంది. ఆ సినిమా పేరే భగవంత్ కేసరి. జననాయకన్గా ఎప్పుడైతే విజయ్ ఈ సినిమాతో వస్తున్నాడని తెలిసిందో వెంటనే అందరూ జననాయకన్ సినిమా ఎవరైతే చూడాలనుకున్నారో వాళ్ళందరినీ భగవంత్ కేసరి మూవీని అమెజాన్లో చూస్తున్నారు. సో ఇప్పుడు టాప్ మూవీ అది భగవంత్ కేసరి. అలా చూడటమే కాదు, బాలయ్యబాబు గారి అభిమానానికి, ఆయన యాక్టింగ్కి ఫిదా అయిపోతున్నారు. సో బాలయ్యబాబు గారు కొంచెం లేట్గా అయినా తమిళ ఆడియన్స్ కట్టిపడేస్తున్నారు. సో మీరు కావాలని చెక్ చేసుకోండి, అమెజాన్లో ఇప్పుడు భగవంత్ కేసరి మూవీ హాట్ టాపిక్. అందులో విజయ్ గారు నటిస్తున్న జననాయకన్ మూవీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతుందని కూడా న్యూస్ చూసాం. ఒకవేళ January 9th రిలీజ్ కాకుండా పోస్ట్ పోన్ అయితే ఈ గ్యాప్లో ఇంకా ఎక్కువ మంది తమిళ ఫ్యాన్స్ కూడా బాలయ్యబాబు గారు దగ్గరైపోతారు. ఈసారి సంక్రాంతికి బాలయ్యబాబు గారు ఈ విధంగా తమిళ ఫ్యాన్స్ని అయితే ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు. సో కాకపోతే మన తెలుగు ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింట్గానే ఉందని మీరు అనుకుంటున్నారు. సో మీరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. January 9న బాలయ్యబాబు గారు నెట్ఫ్లిక్స్లో వస్తున్నారు. మీకు సినిమాకి టికెట్లు దొరకలేదు, మేము సినిమా థియేటర్కి వెళ్ళలేము, మేబీ ఒక రోజు లేట్గా వెళ్తాం అనుకున్న వాళ్ళు నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో బాలయ్యబాబు గారు శివ తాండవాన్ని, అఖండ 2 తాండవాన్ని అయితే మీరు హ్యాపీగా చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ డాకు మహారాజ్ రిలీజ్ అయిన కొన్ని రోజులు, అంటే ఓటీటీలో రిలీజ్ అయిన కొన్ని రోజుల వరకు కూడా నెట్ఫ్లిక్స్ షేక్ అయింది గైస్. ఒక 2 weeks వరకు మొత్తం డాకు మహారాజ్ ట్రెండ్ అయింది. ఇప్పుడు అఖండ 2 కూడా ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సో అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత చాలామంది డైలాగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ కొన్ని ఫైట్లు ఓవర్గా ఉన్నాయి ఇవన్నీ అంటున్నారు. కానీ రిలీజ్ అయ్యాక ఇది ఒక మాస్టర్ పీస్. దీంట్లో అద్భుతమైన ఫైట్లు ఉన్నాయి, సనాతన ధర్మానికి సంబంధించిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి, బాలయ్యబాబు గారు చాలా బాగా చేశారు అనే మాటలు కూడా చాలామంది అంటారు. ఏదైతే ఆయన ప్లే చేసిన అఘోరా క్యారెక్టర్ అంత ఈజీ కాదు గైస్. ఆయన అన్ని డైలాగ్స్ మీరు సినిమా చూస్తే కొంతమంది స్టోరీ లేదంటారు, కొంతమంది ఫైట్స్ వరకు ఉంటారు, కానీ మీరు సినిమా మొత్తం చూడండి ఎన్ని డైలాగ్స్ ఉంటాయి. ఏ డైలాగ్ కూడా నాకు ఓవర్గా అనిపించదు. చాలా క్లారిటీగా మన హిందూ ధర్మాన్ని అద్భుతంగా చెప్తూ, అద్భుతంగా డైలాగులు రాస్తూనే బోయపాటి గారు అలాగే వేరే మతాన్ని ఇబ్బంది పెట్టకుండా తీశారు. ఆ డైలాగ్స్ కూడా బాలయ్యబాబు గారు ఎరక్కొట్టేశారు. మీరు బాలయ్యబాబు గారి డైలాగ్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి అఖండ 2 మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో చూసేయండి. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అద్రిపోద్ది సినిమా అంతా. కొన్ని ఫైట్లు మటుకు నేను ఆబ్వియస్గా చెప్తున్నా, కొన్ని ఫైట్లు మటుకు బోయపాటి గారు ఫిజిక్స్ని పక్కన పెట్టి తీశారు. ఆబ్వియస్గా బోయపాటి బాలయ్యబాబు కాంబినేషన్ సినిమా అంటే ఫైట్స్ ఓవర్గా ఉంటాయి, అఖండ 2 కొంచెం ఓవర్గానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. బట్ సినిమా మటుకు మిమ్మల్ని డిసప్పాయింట్ కాదు గైస్. ఏదైతే మదర్ సెంటిమెంట్ ఉందో అఖండ 2లో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ మీరు ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టుకుంటారు. నేను కూడా థియేటర్లో కన్నీళ్ళు పెట్టుకున్నా. అలాగే కింద బాలయ్యబాబు గారు తాండవం చేస్తుంటే పైన
మహాశివుడి క్యారెక్టర్ చేసిన ఆ పర్సన్ కూడా తాండవం చేస్తుంటే విఎఫ్ఎక్స్ కూడా అదిరిపోయింది. అదైతే ఫిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి అఖండ 2లో. సో కాబట్టి మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే బాలయ్య బాబు గారు నెట్ఫ్లిక్స్లో వస్తున్నారు January 9th అఖండ 2గా. సో అఖండ 2 తాండవాన్ని చూడడానికైతే మీరైతే రెడీ అయిపోండి. సో ఇది గైస్ వీడియో. బాక్స్ ఆఫీస్ బరిలో బాలయ్య బాబు గారు ఉన్నా లేకపోయినా ఆయన సినిమాలు మటుకు ఏదో విధంగా మనకి సంక్రాంతికి వస్తున్నాయి. సో ఇదైతే మనందరికి హ్యాపీ న్యూస్. సో ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్లో తెలియజేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్తో వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.